వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను అవుట్ సైడ్ రెస్టారెంట్ స్టైల్ చేసే చికెన్ జాయింట్ అనమాట. ఇది మనకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ సైడ్ డిష్గా మనం తినడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం బిర్యానీ, బగారా రైస్ ఇలాంటి అన్నిటికీ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. నేనైతే కేజీ తీసుకున్నాను అనమాట. కేజీకి 4 వచ్చాయన్నమాట. మాక్సిమము ఇది ఒక 2 కలిపితే ఒక 3 మెంబర్స్ అయితే తినచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకుని అందులో నేను తీసుకున్న 4 జాయింట్స్కి 5 స్పూన్స్ గట్టి పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 2.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. బిగ్ స్పూన్తో అయితే కనుక ఒక 4 స్పూన్స్ వేసుకోండి. 2, 3, 4, 5, 6. నేను స్మాల్ స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 6 స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీకి. బిగ్ స్పూన్తో అయితే 1 స్పూను గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానే వేసుకుంటున్నాను. నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. 1/2 స్పూను జీలకర్ర పొడి. నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట, అంటే 4 చెక్కలు. ఇందులోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ స్పూను కసూరి మేతి. మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ వెనిగర్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట. నీచు వాసన అలా ఏమీ రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ విధంగా నానబెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మసాలా మొత్తం పట్టేలాగా పట్టించేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా పట్టించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అన్నిటికీ పట్టుకోవాలి కదా. బయట మన మార్కెట్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారన్నమాట, కలర్ రావడం కోసం అని చెప్పి. నేను అలాంటివి ఏమీ కూడా యూజ్ చేయట్లేదు. మసాలంతా కొంచెం నొక్కులు పెట్టించుకున్నాం కాబట్టి వీటిలోకి వెళ్ళేలాగా ఈ విధంగా పట్టించుకున్నాం. మొత్తం నేను 4 జాయింట్స్ అయితే తీసుకున్నాను. ఇలా పట్టించేసుకున్న తర్వాత మిగతా జాయింట్స్ కూడా అన్నీ అయిపోయినాయి కదా. ఈ విధంగా 4 కూడా ఈ విధంగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 1 అవర్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని అందులో బ్రష్తో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ మనము దానికి పెట్టేసుకున్నాం అనమాట ఆయిల్. ఓన్లీ దీనికి ఏంటి అంటే అండుకోకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ రాసుకున్నాం. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా పెట్టేసుకోవటమే. అయితే 3 పీసెస్ పట్టాయి. అయినా నేను 3 పీసెసే పెడదాం అనుకున్నా. 3 పీసెస్ పట్టాయి. ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ 20 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. వన్ 180 డిగ్రీస్లో 20 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ 180 డిగ్రీస్ దగ్గర మళ్ళీ కనుక 15 మినిట్స్ ఉంచుకుంటే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనికి.
10 మినిట్స్ రెస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాను 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నేను తీసి చూపిస్తాను, చూడండి ఎంత బాగా అయ్యాయో. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చూపిస్తాను. రెడీ అయిపోయాయి అనమాట. దీనికి కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను అనమాట, విత్ గ్రేవీ విత్ ఆనియన్తో అయితే నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో, ఎంత జ్యూసీగా. చూడండి ముక్క కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. సో ఎయిర్ ఫ్రైర్ ఉంటే కనుక తక్కువ ఆయిల్తోనూ ఒక 35 మినిట్స్ అయితే కనుక మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.